దేవుని సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడ ఉంది అని మనము చూసినప్పుడు దేవుడి సన్నిధికి రావడం ఫస్ట్ స్టెప్, దేవుని మాట వినడం సెకండ్ స్టెప్, విన్నటువంటి వాక్యాన్ని అమలుపరచడం థర్డ్ స్టెప్. క్రిస్టియన్ లైఫ్ 3 స్టెప్స్తో లింక్ అయి ఉంటుందండి. ఒకదానికి ఒకటి లింక్, ఇంటర్లింక్డ్. మెట్లు కూడా స్టెప్స్ ఎలాగ ఉంటాయి, మేడ ఎక్కడానికి అన్నీ కూడా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటుంది. అట్లాగే క్రిస్టియన్ లైఫ్ అంటే విశ్వాసుల యొక్క జీవితము దేవుడితో ఎప్పుడు అనుబంధం బలమైనటువంటి బంధంగా మారుతుంది అంటే దేవుడి సన్నిధికి రావటము ఒక ఎత్తు అయితే 30% ఆశీర్వాదం దాంట్లో ఉంటే, దేవుడి మాటలు వినట్టి దాన్ని గ్రహించుకోవడం ఇంకొక 30% అయితే ఇంకెంత ఉంది? 30 అయిపోయిన తర్వాత 100కి ఇంకో 40%. ఈ 40%, ఈ 40% దానిని అమలుపరచడం అంటే గై కొనడం అనేటువంటిది దానిలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని వాక్య ప్రకారమే నేను చెబుతూ ఉన్నాను. ఇఫ్ యు రీడ్ ద బైబుల్, 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే వాక్యం ఎట్లా చెప్తుంది చూడండి. పేజ్ నెంబర్ 384, పాత నిబంధన గ్రంథం 384లో ఈ యొక్క మాటలు కనబడతాయి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడుడి. వాక్యం వింటున్నారు కదా. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు ఏం చేయాలి? లోబడుడి. అందరూ దాన్ని అండర్లైన్ చేయండి. యెహోవాకు అంటే దేవునికి లోబడుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన, చూడండి మాట, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహా ఉగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. క్లారిటీ చూడండి. దేవుని యొక్క వాక్యం మొట్టమొదటి ఏం చెప్తుందో తెలుసా? మీరు అవిధేయులు కావద్దు. 1 చెప్పండి అందరూ కూడా. అంటే మనలోంచి ఏం పోవాలా? అవిధేయత అనేది పోవాలా. అవిధేయత ఎప్పుడు పోతుంది అంటే దేవునికి మనం అందరము కూడా లోబడితే. వినండి వాక్యం, దేవునికి మనము లోబడితే మీరు అవిధేయులు కారు. దేవుడి యొక్క వాక్యానికి మీరు లోబడితే మీరు అవిధేయులు కారు. దేవుడి సన్నిధికి మీరు వచ్చినట్లయితే మీ అవిధేయత పోయినట్లు లెక్క. నేను చెప్పాను కదా, 100కు 100 మార్కులు పొందాలి అంటే 30% మీరు రావడంలో ఉంది. 30% మీరు ఆలకించి దాన్ని గ్రహించుకోవడంలో ఉంది. మిగతా 40% దాన్ని అమలుపరచడంలో. ఎందుకంటే ఇక్కడ విన్నదానిని మనం అమలుపరచాలి. ప్రేమ గురించి వింటున్నాం, ప్రేమను అమలుపరచాలి. శ్రమల గురించి, శ్రమలను జయించాలని మనం వింటున్నాం. ఇక్కడ శ్రమలు జయించాలి. జై జీవితం ఎలా పొందాలి అని వాక్యం మీరు విన్నారనుకోండి, మీరు విన్నంత మాత్రం జై జీవితం రాదండి. ఇక్కడ క్లియరెన్స్, ఇక్కడ గుడ్డితనం, మనోనేత్రం మన ఇక్కడ తెరవబడాలి. మీరు విన్నంత మాత్రం రాదు. వింటే వచ్చేది ఒకటి, దానిని అమలుపరిస్తే వచ్చేది మరింత. ఇప్పుడు అబ్రాహాం గారిని దేవుడు పిలిచాడు. ఏం చేశాడండి? పిలిచాడు. అబ్రామా అన్నాడు. చిత్తం బాగానే ఉందంతా. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. అబ్రాహాం గారు దేవుడికి లోబడ్డాడు. ఏం చేశాడండి? లోబడుట. పిలిస్తే లోబడుట. వినండి, ఎక్కడెక్కడ లోబడాలి అనేటువంటి కీ పాయింట్స్ మీరు నేర్చుకోండి. ఎక్కడ మనము లోబడాలి, పిలిస్తే లోబడాలి. రెండవదిగా, నువ్వు ఈ పని చేయి అని సౌలు అనే రాజుకి పాత నిబంధన గ్రంథంలో ఒక పని అప్పచెప్పాడు. లోబడ్డా? లోబడినట్టుగా కనబడుతున్నాడు. సంపూర్ణంగా అతడు దేవుడికి లోబడలేకపోయాడు. ఇప్పుడు సంపూర్ణంగా లోబడకపోతే
మనం ఏం చూడవలసి వస్తుందంటే దేవుని మహా ఉగ్రత. మనం లోబడినట్లయితే దేవుడు చెప్పినట్టుగా నీకు దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేయమని మీకు చెప్తున్నాడో అది మీరు మొయ్యలేనిది దేవుడు మీ మీద మోపడు. నేను మొయ్యలేనిది దేవుడు మన మీద మోపడు. ఇక్కడ వాక్యం ఉంది, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి. ఇప్పుడు మీ పితరులు, మన పితరులు, మన మూలవాసులు, మన ముత్తాతలు తాతలు దేవుడికి లోబడలేదు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మీ ఇంట్లో వాళ్ళు కూడా దేవునికి లోబడటం లేదు. వారు లోబడాలి అంటే నేను బాగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు పూర్తిగా లోబడాలి. ఈ మాట చెప్తే మీకు మీరు డిస్సాటిస్ఫైడ్ అయిపోతారు, అంటే నిరాశపడతారు. జక్కయ్య లోబడ్డాడు, జక్కయ్య కుటుంబం అంతా స్తోత్రం హల్లెలూయా. జైలు అధికారి లోబడ్డాడు, జైలు అధికారి యొక్క కుటుంబం అంతా కూడా. ఇప్పుడు మీ కుటుంబం రక్షింపబడలేదు అంటే మీరు సౌలు మాదిరిగా సంపూర్ణమైనటువంటి లోబడ జీవితానికి మీరు రాలేదు అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ ఈ కన్ఫర్మిటీ చేసుకోవడంలో మీరు నాకు వ్యతిరేకత రావచ్చు, మీరు నన్ను తిట్టుకోవచ్చు, మీరు నన్ను సంతోష పెట్టకపోవచ్చు, లేకపోతే మీరు ఆనందపడకపోవచ్చు ఈ మాటల ద్వారా. కానీ ఇది సత్యం. మీ పితరులు వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడుడి, దేవుడికి లోబడుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన. ఇప్పుడు పరిశుద్ధ మందిరం అంటే ఆయన ఏం చేశాడట దీన్ని? ఇంకా దానికి మలినం అనేది మలినం అనేది ఎవరో అంటించినా, ఎవరో దాన్ని మలినము చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మలినం అయిపోతారేమో. కానీ ఎందుకంటే ఇది దేవుడి మందిరం గురించి వాక్యం చెప్తుంది. దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన నీ మందిరం. హల్లెలూయా. ఆ కోణంలో కూడా మీరు ఆలోచించుకోవచ్చు. దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన నీ హృదయం అనే మందిరం. వాక్యం చెప్తుంది, దానిలోనికి మీరు ప్రవేశించి ఏం చేయాలట? మీ దేవుడైన యెహోవా వైపు మహా ఉగ్రత మీ మీద నుండి తొలగిపోయినట్లు మందిరములోకి రావటం నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు. విశ్వాస యొక్క పని ఏముంటుందంటే అండి, మందిరములో మీరు చేయవలసిన పనిని దేవుడు మీకు చెబుతాడు. నేను చేయవలసిన పని నాకు దేవుడు చెబుతాడు. సమూయేలు గారు ఆ మందిర ఆవరణ ప్రాంగణంలో నివసిస్తున్నాడు, ఏలీ ఉన్నటువంటి కుటుంబంలో. ఆ ప్రాంతంలో దేవుడు సమూయేలుతో మాట్లాడారు. దేవుడు మందిరంలో మాట్లాడతాడు అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ. మీరు దేవుని మాట వింటే మీకు ఆశీర్వాదమో కాదో మీకే నేను వదిలేస్తున్నాను, మీరే తేల్చుకోండి. దేవుని మాట విన్నవాడు ఎవడైనా చెడిపోతాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఎందుకు దేవుడి గుడికి రావాలి అంటే అండి, దేవుడి గుడిలో దేవుని మాట మనల్ని శాశ్వతంగా పరిశుద్ధపరుస్తుంది, శాశ్వతంగా బాగు చేస్తుంది. ఏదైనా చేయగలదు శాశ్వతంగా. మీరు శాశ్వతంగా పరిశుద్ధపరచబడిన వారు, టెంపరీగా కాదు. ఇప్పుడు అద్దె ఇంట్లో టెంపరీగా ఉంటాం, మన ఇంట్లో శాశ్వతంగా ఉంటాం. అది మన సొంత కాబట్టి. ఉదాహరణ చెప్తున్నాను, అన్యత భావించవద్దు. మన ఇల్లు సొంతది అనుకోండి, మనల్ని ఎవరు అద్దె అడుగుతారు? అది మనది, శాశ్వతం మనది. శాశ్వతమైన రిజిస్ట్రేషన్ పేపర్ మీ దగ్గర ఉంటాయి.
ఇప్పుడు దేవుడు శాశ్వతమైన రిజిస్ట్రేషన్ పేపర్ నీకు ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ఆయన రిజిస్ట్రేషన్ చేసి ఆయన సంతకం పెట్టి ఆయన ముద్ర వేసి ఇచ్చినటువంటి పత్రిక ఈ యొక్క గొప్ప మాటలు. నువ్వు ఆ విధంగా నువ్వు సేవిస్తే దేవుని మహా ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోగలరు. రావటం దేవుని ఆలయములో ప్రవేశించి, ఇక్కడ ఉందా పరిశుద్ధ మందిరంలో మీరేం చేయాలా? మీరు ఇది దేవుని మందిరానికి రావాలి అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు మందిరంలోకి రావటం వల్ల నాకేమైనా బలం పెరుగుతుందమ్మా అనుకుంటారు. నేను 10 మంది వచ్చినా ఒకలాగే చెప్తాను, మీకు తెలుసు. 1000 మంది వచ్చినా ఒకేలాగే చెప్తాను. ఒకసారి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఈ మందిరంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆవిడ ఒక్కరే కూర్చున్నారు, ఎవ్వరూ రాలేదు. నేను ఏదో 1000 మంది ఉన్నట్టుగా వాక్యం చెప్తున్నాను. భవానీ వాళ్ళ ఆయన గారు తీసుకొచ్చారు. అది మంచి ఒక ప్రార్థన చేసుకోవడానికి తన బిడ్డలను తీసుకొచ్చారు. ఆయన మర్చిపోయింది ఆయనకి. ఎందుకంటే ఈయనేంటి ఏదో 10,000 మంది ఉన్నట్టుగా వాక్యం చెప్తున్నారు. 10,000 మందికైనా ఒక్కడికైనా ఒకే వాక్యం అండి. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. అంతే తప్ప ఒక్కరే వచ్చారు కదా ప్రార్థన చేసుకు వెళ్ళిపోమని నేను నా జీవితకాలంలో ఎప్పుడు కూడా అనలేదు. నా జీవితకాలంలో ఇద్దరున్నా, 200 మంది ఉన్నా, 250 మంది ఉన్నా, 10,000 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పినా ఇదే తీరులో ఉంటుంది నా పాలసీ. ఎందుకంటే దేవుని ఆలయంలో ప్రవేశించిన వారు ఒక్కరైనా 10,000 అయినా దేవుని మాటతో వాళ్ళు హత్తుకోవాలండి. అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారు ఒక్కడే. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు ఒక్కడే. కానీ ఆయన అబ్రహాం గారి సంతానాన్ని ఏం చేస్తున్నాడు? ఆకాశపు నక్షత్రాలు మాదిరిగా, ఇసుక రేణువులు మాదిరిగా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు ఎవరు లోబడతారో వారి సంతానము అట్లా దీవించబడుతుంది. ఇప్పుడు వరకు మీ మూలపితరుల వల్ల, మన మూలపితరుల వల్ల మనం దీవించబడకపోయి ఉండకపోతే ఇక ఆ శాపం మనతో క్లోజ్ అయిపోవాలి. హల్లెలూయా చెప్పండి. మనతో క్లోజ్ అయిపోవాలి. ఇంకా ఆ శాపాన్ని మనం శాశ్వతంగా పాతి పెట్టేయాలి. ఇక మన మీద శాపం అనేది ఇక పని చేయకూడదు. ఏమంటే మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు అమూల్యమైన మాటలు, మీరు బైబిల్ చదువుకుంటే మీకు ఆ అమూల్యమైన మాటలు తెలుస్తాయి. బైబిల్ మాటలు వింటున్నా మీకు ఆ అమూల్యమైన మాటలు తెలుస్తాయి. మహోగ్రత నుండి మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించాల. మందిరంలో దేవుని మందిరంలో ప్రవేశించాలి. 1 ఆయన సేవించాల. ఎలా సేవించాలి? సేవించడం అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? ఇంకొక మాటలో పరిచర్య. మీరు కుటుంబ పరిచయలో మునిగిపోయారు. ఏమంటే ఆ వ్యక్తిని తీసుకురమ్మంటే ఇప్పుడు వచ్చి అంటుంది, ఇది మంగళవారం అని తెలియని మూర్ఖులకి మనం ఏం చెప్తాం? ఈరోజు ప్రార్థన జరుగుతుందని దేవుడు నీకు పూసగుచ్చినట్లు చెప్పినా కూడా నువ్వు లోబట్టం లేదంటే నీ పొగరు, నీ అహంకారం తారాస్థాయికి ఉందన్నమాట. నీవు దేవుడి సన్నిధిలో కనీసం కనబడి చిన్న ప్రార్థన చేసుకుని, నాకు ఈ పని ఉందండి అయ్యగారు, నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్తాను. నీ బాధ ఏదో నువ్వు బాల దగ్గరకు వచ్చి ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోయినట్టుగా నీ పని ఏదో నువ్వు చేసుకుని పోవచ్చు కదా. బాత్రూమ్కి వెళ్తే కనీసం అరగంట ఉంటాం. వంట చేయడానికి ఎన్నోసార్లు చెప్పాను, గంటలు పడుతుంది ఎవరికైనా సరే. మినిమం కట్టింగ్ దగ్గర నుంచి, ఉల్లిపాయలు నరకడం దగ్గర నుంచి అవన్నీ ఉడికేంత వరకు కనీసం 1 అవర్ పడుతుందండి. మినిమం 1 అవర్ పడుతుందండి ఈ కూరగాయలన్నీ. ఇంత టైం నువ్వు దేవుడికి నీ కుటుంబం కొరకు వాడుతున్న పరిచర్యలో, నీ కుటుంబ చర్యలో నువ్వు తలమునకలు పోయి మునిగిపోతున్నావు. నీ పిల్లల్ని సాగుతున్నావు, పోషిస్తున్నావు. దేవుని పిల్లలు చాలామంది ఉన్నారు ఈ వీధిలో, ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో. నువ్వు దేవుని పిల్లవని, నువ్వు దైవజనురాలువని, నువ్వు దేవుని బిడ్డవని నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను. మీరు దేవుని బిడ్డలుగా నాకు కనబడతా ఉన్నారు. దేవుని బిడ్డలో ఈ లోక పరిచర్య చేస్తే ఇది దేవుని సేవ ఎట్లా అవుతుంది? ఆయనను సేవించమని ఉందా లేదా? ఇప్పుడు ఇది నేను చెప్పే మాట ఏదైనా దీంట్లో ఒక్కటని మీకు ఇప్పటివరకు కనబడిందా? ఏ కోణమైనా
ఏ మాట అయినా ఒక్క మాట అయినా ఉందో ఆయనను. మరి ఆయన సేవించకుండా మరి లోకాన్ని సేవిస్తే ఎలాగా? నీ పిల్లల్ని సేవించుకుంటే ఎలాగా? నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం దేవుడు ఒక టైం ఇచ్చాడండి. దేవుడు మీ కుటుంబం చేయొద్దంటలేదు. నీ 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 పనికి, నీ డబ్బులు రావడానికి పని అవసరం, నువ్వు చెయ్యాలి, తప్పదు. నేను చేసుకోవాలా, మీరు చేసుకోవాలా, ఎవరైనా చేసుకోవాల్సిందే. దానికి ఒక టైం ఇచ్చేసాడు దేవుడు. ఆ టైంలో మీరు చేయండి, ఈ టైంలో నా సేవ చేయండి. ఆయన అంటున్నాడు, నేను చేయడం కాదు. మనం దేవుడికి సేవ చేయండి. దేనికి? మీ మీద మహోగ్రత మీ మీద తొలగిపోయేటట్టుగా. మీరు బాగా అర్థం చేసుకోండి తల్లి, మీరు బాగా ఈ మాట పట్టుకోండి. దేవుణ్ణి సేవిస్తే దేవుని ఉగ్రత పోతుందా? అవును, పోతుంది. బయటకు పోండి ఇక్కడి నుంచి అన్నాడు దేవుడు సొదొమ గొమొర్రా నుంచి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన లోతుకి చావు తప్పింది. లోబట్టం అంటే పారిపో, బయటికి పో అన్నప్పుడు బయటికి పోవాలా, నడు అన్నప్పుడు నడవాలా. ఆయన చెప్పింది చేయటమే లోబడటం. ఆ ప్రాంతంలో మనుషులందరినీ ఏది ఉంచకుండా ఆ అమోరియలు, ఆ యొక్క మరి అన్య జనాంగం అంతటిని కూడా నాశనం చేయమని సౌలు రాజుకి దేవుడు చెప్తున్నాడు. అమాలేకీయులు. అక్కడ తను చేసిన పొరపాటు ఏంటంటే, ఈ దేవుడు పని చేసేసాను కదా అనుకున్నాడు. పాపం అతడు కావాలని చేసి ఉండడు, తన యొక్క మనసు లాగిందనమాట ఆ యొక్క పశువుల మీదకి. అలాగే మనకు లోకం మీద మనసు లాగుతూ ఉంటుంది. ఫంక్షన్ పిలిచారు కదా, 1 గంటకి అర్జెంటుగా వెళ్ళిపోవాలా, అక్కడికి వెళ్ళొద్దని నేను అన్నాను. కానీ ఇక్కడ సేవ ఎవరు చేస్తారు? నువ్వు చేయవలసిన సేవ ఎక్కడ ఉంది? నేను చేయవలసిన సేవ ఎక్కడ ఉంది? దేవుడికి స్తోత్రాలు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఉంది, నేను చేయవలసిన ప్రార్థన ఉంది. నేను చెప్పవలసిన మాటలు ఉన్నాయి, నువ్వు వినవలసిన మాటలు ఉన్నాయి. దేవుడు చెప్పవలసినటువంటి మాటలు, విలువైన మాటలు ఉన్నాయి, మనం అందరం వినవలసిన మాటలు ఉన్నాయి కదండి. సేవ అంటే ఏంటంటే, ఆయన సేవ అంటే ఆయన పనిలో తరించడం. అప్పుడు నీ కుటుంబస్తుల మీద ఉగ్రత రాదు. మనిషి చచ్చిపోవడానికి అసలు క్షణకాలం సరిపోవడం లేదండి. మనిషి బ్రతుకు ఎలాగైపోయిందంటే మాయైపోయింది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి వారిగా ఉంటున్నాం. నీటి ఆవిరిగా ఉన్నాం, గడ్డి పువ్వు మాదిరిగా ఉన్నాం. ఉదయం గడ్డి పువ్వులు అన్నీ కూడా చామంతి పువ్వుల కంటే, రోజా పువ్వుల కంటే మంచి అందంగా ఉంటాయి గడ్డి పువ్వులు. కానీ అది సాయంకాలం వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే వాడిపోతున్నాయి. దాన్ని ఎవరు కేర్ చేయరు. ఉదయం చూసినప్పుడు ఒక్కోసారి గడ్డి పువ్వులు కూడా మన కంట్లోకి కనబడితే అబ్బాయి ఎంత బాగున్నాయి కదా, అవి కోసుకోకూడదు అని అంటూ ఉంటారు. మనం కోసుకోము. సాయంకాలానికి అక్కడికి వస్తే ఆ గడ్డి గాలికి కొట్టుకుని పోతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తర్వాత మాటలు, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత ఎప్పుడు వస్తుంది మనకి? వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశకాండం 13:4 మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఉండండి. ద్వితీయోపదేశకాండం Deuteronomy chapter 13 and 4th verse మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకి మాత్రమే మీరు లోబడి ఆయనకే. ఎవరికమ్మా? ఇక వేరే వాళ్ళకి భయపడవలసిన పని లేదు, వేరే రోగానికి భయపడవలసిన పని లేదు, వేరే జబ్బుకు భయపడవలసిన పని లేదు, వేరే భయంకరమైన మనిషికి భయపడవలసిన పని లేదు, వేరే సంకటానికి భయపడవలసిన పని లేదు. మీరు ఎవరికి భయపడక్కర్లేదు, మీరు ఒక్క దేవుడికి మాత్రమే భయపడమని వాక్యం చెప్తుంది. తర్వాత 2వ సమూయేలు 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ మాట కనబడుతుంది. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరుచుకున్నట్టుగా లేఖనం మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నదండి. దావీదు ఫిలిష్తీయులను ఓడించి ఏం చేశాడట? ఎవరిని అంటే ఎవరు వాళ్ళు? శత్రువులు. ఆమేన్, హల్లెలూయా. మనం శత్రువును లోబరుచుకోవాలా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, దానికి బదులుగా మనం శత్రువుకు లోబడిపోకూడదు.
అక్కడ అన్నం కూర ఉడుకుతుంది, కూర బాగా మంచి మంచి ఎర్రగా కనబడుతుందట. ఏసావు వచ్చి అదిగో ఆ ఎర్రని కూరతో కూడినటువంటి ఆహారాన్ని నాకు వడ్డించవయ్యా అన్నాడు. ఇతడు ఒక ఆశతో ఉన్నాడు, శరీరపరమైన ఆశతో. అతడు ఆత్మపరమైనటువంటి ఆశతో ఉన్నాడు. ఇది ఇస్తానన్నయ్య, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? ఎవరికి ఎవరు లోబడ్డారు? బాగా ఆలోచించండి. ఎవరికి ఎవరు లోబడ్డారు? ఆహారం కోసం అతడు లోబడిపోయాడు, ఫుడ్ కోసం. మీలో అటువంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోమని వాక్యం చెప్తుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేటువంటి మరి ఏసావు లాంటి వారు మీలో ఎవరైనా ఉన్నారేమో. వాక్యం చాలా క్లియర్గా చెప్తుందండి. మనం అమ్ముడైపోకూడదు. మీరు చెప్తే నమ్మరు. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నం ఒక్కోసారి స్మెల్ వస్తుంది. చిన్న క్యారేజీలో అన్నం తెచ్చుకుంటాను, పెరుగన్నం. 2 రోజుల క్రితం ఇంకా అలా ముక్కిపోయి ఉంటుంది. మనం ఫుడ్ గురించి చూడకూడదు. ఈరోజు వాక్యం చెప్పినంతగా నాకు ఏదో వచ్చేయాలని నేను ఎప్పుడు కోరుకోను. ఏదో ఆశ, ఏదో నాకు లబ్ధి వచ్చేయాలని నేను ఆశపడే వ్యక్తిని కాదు. నా కుటుంబం అలాంటి కుటుంబం కాదు. మేము ఆశతో కాదు, దేవుడి మీద ఆశతో పనిచేస్తున్నాం. మీరు కూడా దేవుడి మీద ఆశ పెట్టుకుంటే మీరు కూడా గొప్ప పని చేయగలరని చెప్తున్నాను. దేవుడి మీద మీరు హోప్ పెట్టుకుంటే మీరు కూడా మాకులా గొప్ప పని చేయగలరు. దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు తెలుసుకోగలిగితే, దేవుని యొక్క ఉగ్రతలో మళ్ళీ మహోగ్రత కూడా ఉందన్నమాట. వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందో చూసారంటే. వాక్యం ఇంకా ముందుకు మనకి ఎందుకు వెళ్తే 47:3 దావీదు అంటాడు, ఆయన జనములను మనకు లోపరుచును. చాలా క్లియర్గా ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు, ఇందాక దావీదు అనేటువంటి ఆ వ్యక్తి ఫిలిస్తీన్లు ఏం చేసుకున్నాడట? వాళ్ళు ఓడిపోతేనే మనం నగ్గుతాం, వాళ్ళు మనకు చిక్కుతారు. ఇప్పుడు సైతాన్ని మనం ఓడించాలి. సైతాన్ని ఓడించాలంటే మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి తల్లి, హల్లెలూయా. మీరు ఎందుకు రావాలో నేను క్లియర్గా చెప్తున్నాను. వాక్యం చెప్పనప్పుడు కాదు, వాక్యం జరుగుతుండగా మీరు దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి? పాటలు పాడడానికి మీరు ఎందుకు రావాలా? ప్రార్థన చేయడానికి ఎందుకు రావాలో మీరు తెలుసుకోండి. ఎందుకు పదే మాట చెప్తాము? మనం ప్రార్థన చేస్తుంటే సాతానుడు ఓడిపోతాడు. సాతానుడు ఈవిడేటి ఎంతకాలం లోకంగా ఉండేది, నన్ను విడిచిపెట్టేసింది అని ఒకసారి 2 సార్లు మనల్ని జాడించి కొడతాడు, ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు, ఏదో నానా రకాల శోధన గురి చేస్తాడు. ఇక రాను ఏం చేస్తాడు? ఇంకా ఈవిడితో మనకు పని అవుతురా బాబాయ్, నడిచండిరా మా అబ్బాయి అందరినీ, కమా ఒరే బాబా మరి అందరూ రండిరా బాబు. ఇంక ఈవిడితో మనం ఉండడం ఇక్కడ కుదరదు, ఈ కొంప కొల్లేరు మనకి అయిపోయినట్టే, ఇంక మనల్ని అందరికీ బయటకు ఎంటేసింది ఈవిడ అని ఇంకా సాతాను సమూహము అంతా కూడా బయటికి పోతుంది. కొంతకాలం తాటెక్కి చప్పట్లు చేసి భయపెడుతుంది. ఇదిగో నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీ ఇంట్లో ఇలా జరిగించేస్తాను, లేకపోతే నీ ఒంట్లో ఇలా జరిగించేస్తాను, నీకు ఇలాంటిది తీసుకొస్తాను అని చాలా రకాల భయాలను ఇప్పుడు వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి నీకు భయం పోవాలా? భయపడకూడదు. నేను భయపడకూడదని చెప్పానని ఆ భయం కాదు. దేవుడికి మీరు భయపడితే మీలో ఎటువంటి భయం ఉండకూడదు. దేవుడికి స్తోత్రాలు. అర్థమైన వాళ్ళు అందరూ దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. దేవునికి నేను భయపడ్డాం. నేను వెళ్తుండగా ఈ మధ్యకాలంలో ఒక భార్య భర్తలతో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మనుషులకు అది దెయ్యాలు క్లియర్గా నల్లగా ఉన్నాయి 2 దెయ్యాలు. డైరెక్ట్గా ఒక ప్రాంతంలోకి ఇలా వెళ్ళి నడుస్తుంది. నాకు అలా విజన్ వచ్చేస్తుంది. నేను పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకుని మాట్లాడే వ్యక్తిని. నేను తప్పు చెప్తే నా మీద శిక్ష వస్తుందని నాకు తెలుసు. అందుకే అలర్ట్గానే ఉండి మాట్లాడుతున్నాను. అవి మాట్లాడుకుంటున్నాయి, వెనక్కి తిరిగే